దక్షిణాఫ్రికాలో కిడ్నాప్ అయి ఉగ్రవాదుల చెరలో ఉన్న బండ సోమవారం గ్రామానికి చెందిన ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. ప్రవీణ్ ను విడిపించుకునేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారని కంపెనీ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. ప్రవీణ్ ను విడిపించేందుకు తాను చర్యలు తీసుకుంటానని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. దక్షిణాఫ్రికాలో కిడ్నాప్ అయి ఉగ్రవాదుల చెరలో ఉన్న బండ సోమవారం గ్రామానికి చెందిన ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. ప్రవీణ్ ను విడిపించేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారని కంపెనీ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. ప్రవీణ్ ను విడిపించేందుకు తాను చర్యలు తీసుకుంటానని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అక్కడ అంబాసిడర్ ఎవరు ఉన్నారు? మీకు ఐడియా ఉందా? ఇండియన్ ఎంబసీలో అంబాసిడర్ ఎవరు ఉన్నారు? పేరు ఫోన్ నెంబర్ ఉందా? ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారా? ఓకే. ఇప్పుడు మన అంటే మొత్తం బోర్వెల్ అసోసియేషన్ కూడా ఒకటి ఉంటుంది అంటారు అక్కడ. మనమందరమే సిద్ధంగా ఉన్నాం కదా వాళ్ళతో మాట్లాడుతున్నాం. అంటే అసలు మనకే ఇన్ఫర్మేషన్ రాలేదు అంటున్నాం. అదే ఈ పేరెంట్స్ దగ్గరకు వచ్చినా అదే వాళ్ళు బాధపడుతూ ఉంటే మరి అసలు ఏంటి విషయం కనుక్కున్నామని చేస్తున్నాం. ఓకే అంటే బాబుతో పాటు ఇంకా నలుగురు తమిళ వాళ్ళని కిడ్నాప్ చేసిరా? ఓకే ఓకే. వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ వచ్చిందంట. ఓకే ఓకే. ఏం లేదంటే మనందరం కలిసి మొత్తం ఆ బాబుని విడిపియాలని అంతకు నుంచి ఆలోచన మీరు ఓకే థ్యాంక్ యూ. తమిళ